బ్రేకింగ్ చూస్తున్నాం. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కు యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు మంత్రి నారా లోకేష్. జగదీప్ ధన్కడ్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతున్నామని నారా లోకేష్ చెప్పారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కు యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందజేశారు మంత్రి నారా లోకేష్. జగదీప్ ధన్కడ్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతున్నామని నారా లోకేష్ చెప్పారు.